రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నీ+, అగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను తమ హాస్పిటల్లో అందుబాటులోకి తెచ్చినట్లు యూనివర్సల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి రాజేంద్రబాబు చెప్పారు. ఇప్పటికే అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 24వ తేదీన మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానవాయిపేట యూనివర్సల్ హాస్పిటల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేంద్రబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అందులో ఏర్పాటు చేసిన నీ+ ద్వారా మోకాలు మార్పిడి చికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో సులువుగా చేయవచ్చని, ఈ విధానంలో అతి తక్కువ కోతతో సర్జరీ చేయటం వల్ల పేషెంట్ త్వరగా కోలుకోగలుగుతారని చెప్పారు. దీనివల్ల ఏ విధమైన రక్తస్రావం ఉండదని, ఆపరేషన్ చేసిన 3వ రోజే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తామని, పేషెంట్ కూడా సులువుగా నడవచ్చని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ చికిత్సలు అందచేయాలన్న లక్ష్యంతో తమ హాస్పిటల్లో ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉచిత మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెల్ప్ లైన్ నెంబర్ 9032527999, అలాగే 08832555533 లేదా 44లో సంప్రదించాలని ఆయన సూచించారు. డాక్టర్ ఆరుమిల్లి కృష్ణ ఫణీంద్ర ప్రసాద్, డాక్టర్ ప్రశాంతి కోనేరు, డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి పాల్గొన్నారు. మాకు ఈ యూనివర్సల్ హాస్పిటల్స్ మేము 2015 నుంచి స్థాపించి మోకాళ్ళ మార్పిడిలో మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకున్నాం. అలాగే 2018లో ఆర్థో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ+ టెక్నాలజీ, అక్కడ చూశారు కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోకాళ్ళ మార్పిడికి. దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం ఖచ్చితత్వం, తర్వాత తక్కువ కోత, పేషెంట్కి అతిగా ఫిజియోథెరపీ అవసరం లేకుండా తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రాంతో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు. సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా మేము ఈ ఆదివారం ఒక మెగా సదస్సు, అందులో ఉచిత కన్సల్టేషన్ పెట్టి జనాలకి అవగాహన కల్పించాలని ఆలోచించాము. సో ఈ సదస్సులో పాల్గొనాలని మీ అందరి ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. సో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఇది అన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్లెస్ రూపంలో చేయొచ్చు. సో దీనికి కావలసిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము ఈ ప్రెస్ నోట్లో పెట్టాము. సో దీని ద్వారా ఈ వార్త ప్రజలందరికీ అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.